వెల్కమ్ టు వ్యూస్ మీడియా తెలుగు. లా చదివి ల్యాప్టాప్ దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర నిందితుడు అరెస్ట్. నిందితుడి నుంచి 15 ల్యాప్టాప్లు స్వాధీనం. యూనివర్సిటీలు, ఐఐటీలు, నీట్లు, మెడికల్ కాలేజీలు, బాయ్స్ హాస్టల్ లక్ష్యంగా చేసుకుని ల్యాప్టాప్ దొంగతనాలకు పాల్పడుతున్న ఒక అంతర్రాష్ట్ర నిందితుడిని మంగళగిరి రూరల్ పోలీసులు చాకచక్యంగా అరెస్ట్ చేసి అతని వద్ద నుంచి మొత్తం 15 ల్యాప్టాప్ను స్వాధీనం చేసుకున్నారు. వీటి అంచనా విలువ సుమారు 12 లక్షలుగా ఉంటుంది. అరెస్ట్ కావడానికి నిందితుడు సుమారు 11 రాష్ట్రాల్లో 61 ల్యాప్టాప్ దొంగతనాలు కేసుల్లో పాల్గొన్నట్టు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. సాంకేతిక పరిజ్ఞానం, సీసీ కెమెరాలు, కాల్ ట్యాక్స్ వివరాలు ఆధారంగా నిందితుడిని చాకచక్యంగా పట్టుకున్న మంగళగిరి రూరల్ పోలీసులు మీడియా సమావేశం వివరాలు వెల్లడించిన నార్త్ డీఎస్పీ మురళీకృష్ణ, నిందితుడు తాను ల్యాప్టాప్ దొంగతనం చేయదలిచిన యూనివర్సిటీ, కాలేజీ, ఐఐటీ, నీట్లలో ఎంపిక చేసుకొని అక్కడికి యూబర్ లేదా ఓలా యాప్ ద్వారా కార్ బుక్ చేసుకొని పీజీ అడ్మిషన్స్ కోసం వచ్చానని చెప్పి కాలేజీ ప్రాంగణంలోకి ప్రవేశిస్తాడు. అనంతరం అడ్మిషన్స్ వివరాలు అడుగుతున్న క్రమంలో హాస్టల్స్లో చూడటానికి చెప్పి బాయ్ హాస్టల్లో వెళ్ళి అక్కడ ఉన్న విద్యార్థుల ల్యాప్టాప్లు దొంగతనం చేస్తూ ఉండేవాడు. ఎవరైనా సరే మీ దగ్గరికి అన్నోన్ పర్సన్స్, కొత్త వాళ్ళు వచ్చినట్లయితే అది వాళ్ళని ఐడెంటిఫై చేసే నిమిత్తం మీరు బయోమెట్రిక్ పెట్టుకుంటే చాలా ఉపయోగకరంగా ఉంటుంది. వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ అన్నీ కూడా అందులో ఫీడ్ అయి ఉంటాయి. అలాగే సెక్యూరిటీని కూడా ఇంక్రీజ్ చేసుకోవాలి. ఎవరన్నా స్టూడెంట్స్ కాలేరు, ఆ క్లాసులకు వెళ్ళిపోయిన సమయంలో కానీ వచ్చినట్లయితే వాళ్ళ హాస్టల్స్కి వెళ్తున్నాం అంటే వాళ్ళ సెక్యూరిటీ వాళ్ళు ఎవరో ఒకరు వాళ్ళతో పాటు ఫాలో అవ్వాలి. ఫాలో అయ్యి మళ్ళీ అతను బయటకు వెళ్ళేటప్పటి వరకు కూడా ఉంటే అది కరెక్ట్. లేదు అనుకుంటే వీళ్ళు ఏదన్నా వాళ్ళకి ఒక టైం పెట్టి స్టూడెంట్స్ని ఆ వెయిటింగ్ రూమ్ ఎక్కడో చోట వాళ్ళు వచ్చేటట్టు వీళ్ళు కూడా అక్కడే మాట్లాడుకునేటట్టుగా అరేంజ్ చేయాలి. అలా కాకుండా ఎవరిని పడితే వాళ్ళని లోపలికి అలౌ చేసినట్టయితే ఈ విధంగా దొంగతనం జరగడానికి అవకాశం ఉంటుంది. ఒక్కోసారి ఇంకా అంటువాడి ఇన్సిడెంట్స్ కూడా జరగడానికి అవకాశం. 2019 నుండి నేరాలు చేస్తున్నారు. ఇంకా గొప్ప విషయం ఏంటంటే ఇతను అడ్వకేట్, అలా చదువుతున్నాడు. ఇతని మీద దాదాపుగా 61 కేసులు ఉన్నాయి. అందులో మనకు డేటా అతను చెప్పినటువంటిది. అందులో మన దగ్గర అయితే ఒక 5 పోలీస్ స్టేషన్స్లో 6 పోలీస్ స్టేషన్స్కి సంబంధించిన డేటా మన దగ్గర ఉంది. అవి గోవాలో ఉన్నాయి, తమిళనాడులో ఉన్నాయి, తిరుపతి ఎన్ఐటీలో ఉన్నాయి. అలాగే ఇతను నేర చరిత్ర తీసుకున్నట్లయితే అతను చెప్పిన దాన్ని బట్టి గుజరాత్లో నేరాలు చేశారు, కేరళ చేశాడు, కర్ణాటక చేశాడు, కర్ణాటకలో, అలాగే హైదరాబాద్లో చేశాడు, తమిళనాడులో చేశాడు, రాజస్థాన్లో చేశాడు, తిరుపతిలో చేశాడు. 11 స్టేట్స్లో ఇతను ఆపరేషన్ ఉంది. అన్నీ కూడా పెద్ద కాలేజీలో, యూనివర్సిటీ. ఇతంది తమిళనాడు. ఇతంది సొంతూరు వేలంగుడి రోడ్, పులివలం గ్రామం, తిరువారూర్ జిల్లా, తమిళనాడు స్టేట్. ప్రస్తుతం చెన్నైలో ఉంటున్నాడు. అది ఇప్పుడు మనం 15 ల్యాప్టాప్లను ఇతని దగ్గర నుండి సీజ్ చేయడం జరిగింది. మన దగ్గర అయితే అమృత ఒక 3 ల్యాప్టాప్లు కేసు ఉంది మన దగ్గర. అలాగే ఎస్ఆర్ఎంలో 5 ల్యాప్టాప్లకు సంబంధించి మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్లో కేసులు ఉన్నాయి. ఈ మిగిలిన 10 ల్యాప్టాప్లు కూడా గోవా స్టేట్కి సంబంధించినటువంటి గోవా ఎన్ఐటీలో ఇవన్నీ కూడా అక్కడ కేసులు కూడా రిజిస్టర్ అయి ఉన్నాయి. అక్కడ గోవాలో క్రైమ్ నెంబర్. లాంగ్వేజ్ ఇతను 3 లాంగ్వేజెస్ మాట్లాడతాడు. తెలుగు, తమిళ్, ఇంగ్లీష్ మాట్లాడతాడు. ఇవాళ ఇతన్ని మన బస్ స్టాండ్ సమీపంలో తీసుకున్నారు. కానీ అతని దగ్గర నుండి ఒక 5 ల్యాప్టాప్లు అతని దగ్గర ఉన్నాయి. మిగిలిన ల్యాప్టాప్లు ఎక్కడ ఉన్నాయంటే అతను విజయవాడ రైల్వే స్టేషన్లో బస్సు క్లాక్ రూమ్లో పెట్టానంటే ఎస్ఐ తన సిబ్బందితో వెళ్ళి అక్కడి నుండి తీసుకొచ్చారు. ఓకేనా? ఓకే, అందరికీ నమస్కారం అండి. మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ సంబంధించి ఒక ల్యాప్టాప్ అఫెండర్ అరెస్ట్ గురించి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. డిసెంబర్ 31 ఉదయం 11-12:30 గంటల మధ్యలో ఎస్ఆర్ఎం అలాగే అమృత యూనివర్సిటీకి సంబంధించినటువంటి హాస్టల్స్లో ల్యాప్టాప్లు దొంగతనం జరిగిందని చెప్పి ఆ యూనివర్సిటీస్ నుండి వచ్చిన కంప్లైంట్ మీద మంగళగిరి రూరల్ ఎస్ఐ వెంకటేశ్వర్లు గారు కేసు రిజిస్టర్ చేశారు. ఆ కేసులో దర్యాప్తులో ఎక్సలెంట్ వర్క్ చేసి ఒక
నేషనల్ లెవెల్ అఫెండర్ ఇతను, అంతర్రాష్ట్ర దొంగ. ఇతన్ని అరెస్ట్ చేసి అతని దగ్గర నుండి ఈరోజు 15 ల్యాప్టాప్లని వశపరుచుకోవడం జరిగింది. ఈ కేసు పూర్వాపరాలను పరిశీలించినట్లయితే ఇతను ఒక అంతర్రాష్ట్ర నేరస్తుడు. ఇతని యొక్క మోడస్ ఆపరెండి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్ అంటే NITs, IITs, అలాగే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఉన్నటువంటి యూనివర్సిటీస్ SRM, విట్, అమృత, ఇంకా పెద్ద యూనివర్సిటీస్ ఆల్ ఇండియా లెవెల్లో ఆ యూనివర్సిటీస్లోకి అతను ఆ కాలేజీలో స్టూడెంట్ అడ్మిషన్ కోసం అని చెప్పి ఆ కాలేజీలోకి ప్రవేశిస్తాడు. ప్రవేశించిన తర్వాత అక్కడ హాస్టల్స్ ఎలా ఉన్నాయి అనేది పరిశీలన చేస్తామని చెప్పి వాళ్ళని రిక్వెస్ట్ చేసి అతను కాలేజీ స్టూడెంట్స్ రూమ్స్కి వెళ్ళిపోయే టైంని ఎన్నుకుని అతను ఒంటరిగా ఆ హాస్టల్స్లోకి వెళ్తాడు. అక్కడ నుండి ఆ యూనివర్సిటీ హాస్టల్స్ నుండి ల్యాప్టాప్లు దొంగతనం చేసుకుని వెళ్ళిపోతాడు. ఇటువంటి దాదాపుగా ఆల్ ఇండియా లెవెల్లో 11 రాష్ట్రాల్లో ఇతను ఈ దొంగతనాలు చేశాడు. ఈ 11 రాష్ట్రాల్లో 61 ల్యాప్టాప్లు ఇతను దొంగతనం చేయడం జరిగింది. అన్నీ కూడా IITలు, NITలు, ప్రెస్టీజియస్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీలు, ఇవన్నీ కూడా దొంగతనం చేశాడు. ఇది ల్యాప్టాప్ దొంగతనమే అనే వదిలేకుండా ఈ కేసుని మన రేంజ్ IGP శ్రీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి IPS గారు, అలాగే మన SP వకుల్ జిందాల్ గారు కూడా దీన్ని నేషనల్ లెవెల్లో ఉన్నటువంటి అంటే యూనివర్సిటీస్ కాబట్టి దీన్ని ప్రెస్టీజియర్ తీసుకుని SI, అలాగే CI బ్రహ్మం, SI వెంకటేశ్వర్లు, SI రవితేజతో పాటు క్రైమ్ స్టాఫ్ని ఒక టీమ్గా ఏర్పాటు చేసి దీన్ని ఎప్పటికప్పుడు మానిటర్ చేసి ఈ కేసులో ముద్దాయిలు అరెస్ట్ చేసి ఈ కేసులు డిటెక్ట్ చేయాలి అని ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం వల్ల వెంటనే SI ఈ కేసును ఛాలెంజింగ్గా తీసుకుని కేసును డిటెక్ట్ చేసి ఈ ముద్దాయిల్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఇతను కాలేజీలోకి ఏ విధంగా వస్తాడంటే ఊబర్ లేదంటే ఓలా ఈ కార్లని అద్దెకి తీసుకొస్తాడు. ఆ అద్దెకి వచ్చిన తర్వాత ఆ కాలేజీలో ప్రవేశించిన తర్వాత ఈ విధంగా దొంగతనం పట్టుకుపోతాడు. అలాగే ఈ ప్రాపర్టీని కూడా ఢిల్లీ, ముంబై అటువంటి ప్రదేశాల్లో అమ్మకానికి పెడుతుంటాడు. ఇతన్ని ఎంతో చాకచక్యంగా అరెస్ట్ చేసినటువంటి CI, SI వెంకటేశ్వర్లు వీరి టీంని SP గారు ప్రత్యేకంగా అభినందించి రివార్డ్స్ ఇవ్వడం జరిగింది. ఇందులో ఎటువంటి ఎవిడెన్స్ లేదు, జీరో ఎవిడెన్స్తో ఇతన్ని ముద్దాయిని ట్రేస్ చేయడం అనేది చాలా గొప్ప విషయం. కాబట్టి మా సబ్ డివిజన్ తరఫున కూడా అభినందిస్తున్నాం. థ్యాంక్ యూ.